ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రేమ జంటల ఆత్మహత్య యత్నాలు తీవ్ర కలకలం రేపాయి. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఒక జంట, ప్రియురాలికి ప్రాణాంతక వ్యాధి ఉందనే కారణంతో మరో జంట, ఇలా రెండు జంటలు వేర్వేరు చోట్ల బలవన్మరణాలకు ప్రయత్నించాయి. కారణాలు ఏమైనా ఈ రెండు ఘటనల్లో కూడా ప్రియురాళ్లు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో ఒక ప్రేమ జంట ఆత్మహత్య యత్నం చేసింది. ఉదయం వేండ్ర కాలువలో దూకి ప్రేమ జంట ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతి చెందగా ప్రియుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పైపుల చెరువు దగ్గర యువతి మృతదేహం లభ్యమైంది. అయితే ప్రియురాలు లలితాంబికకు ప్రాణాంతక వ్యాధి ఉంది అని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందీప్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రాణాంతక వ్యాధి బాధతోనే ఇద్దరం చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. లలితాంబిక నీళ్లలో కొట్టుకుపోగా ఇసుక దిబ్బలు తగిలి ఒడ్డుకు చేరాను అంటూ సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. సందీప్ చెబుతున్న కథలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమ్మాయికి ప్రాణాంతకర వ్యాధి ఉంది, అందుకే తను నాతో చెప్పింది. నన్నైతే నా లైఫ్ నన్ను లీడ్ చేయమంది, కానీ నేను ఇద్దరం లవ్ చేసుకున్నాం కాబట్టి ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళి దూకేసాం కాల్లో. తర్వాత వాటికి ఏం జరిగింది, తర్వాత ఆ అమ్మాయి మునిగిపోయింది. నేను కొద్దిగా గట్టు వైపుకి వచ్చాను. తర్వాత ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో కూడా కనపడలేదు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో మరో ప్రేమ జంట ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. రాజమండ్రి కాతేరు సమీపంలోని గామన్ బ్రిడ్జ్ దగ్గర ప్రేమ జంట ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. బ్లేడుతో యువతి గొంతు కోసిన ప్రియుడు ఆ తర్వాత తాను చెయ్యి కోసుకుని పురుగుల మందు తాగాడు. ఘటనా స్థలంలోనే యువతి మృతి చెందగా రక్తపు మడుగులో పడి ఉన్న యువకుని ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వివాహానికి పెద్దలు నిరాకరించడంతోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. యువకుడిని కోటిలింగాలపేటకు చెందిన అభిలాషగా, యువతిని శాంతినగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.